డే 58 ఇవాళ నేను దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ వెళ్ళాను. ఎక్సలెంట్ పార్క్. మీరు ఎంట్రన్స్ చూడొచ్చు. ఈ ఒక పక్కన లేక్, ఒక పక్కన వాకింగ్ ట్రాక్. ఎక్సలెంట్ కాంబినేషన్. ఫస్ట్ మీరు ఎంటర్ అయినాక లాబీ ఉంటుంది. అది చూడండి, ఈ బ్యూటిఫుల్గా కార్డ్ ట్రీస్, ఈ కొన్ని స్టాచ్యూస్ అండ్ ఈ కార్డ్ ట్రీస్ ఒక రిఫ్రెషింగ్ వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది. అండ్ ఈ స్టాచ్యూ చూడండి, ఒక హ్యాండ్ ట్రీని హోల్డ్ చేస్తున్నట్టు, సింబాలిక్గా ట్రీస్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది. అండ్ సన్ రైజ్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బిఫోర్ వి గో హెడ్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ చూస్తూ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షన్స్ తక్కువ వస్తున్నాయి. సో దయచేసి ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. చూడండి, లేక్ అండ్ సన్ రైజ్ ఎంత బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ ఫేమస్ కేబుల్ బ్రిడ్జ్. యాక్చువల్లీ మనం ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తాము, దాని కింద నుంచి, అండ్ బ్యాక్ వస్తాము. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్. అండ్ అక్కడక్కడ ఇలా సీటింగ్ వేశారు. ఇది ఫోటోషూట్ కోసము. చాలా ఫోటోషూట్స్ అవుతుంటాయి ఇక్కడ. యాక్చువల్లీ ఫోటోషూట్స్ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. అండ్ అది ఓపెన్ ఎయిర్ జిమ్. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి జిమ్వి. అండ్ యాక్చువల్లీ రీవ్యాంప్ చేస్తున్నదాన్ని. చూసారా, చాలా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టారు. చాలా ఆహ్లాదంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఓపెన్ ఎయిర్ థియేటర్. అసలు అడుగు అడుగున ఒక ఫోటో తీసుకోవచ్చు, అలా ఉంది. అండ్ దిస్ ఈజ్ బ్యాక్ గేట్. ఈ చిన్న పాండ్ చూస్తున్నారు కదా, దీంట్లో గణేష్ నిమజ్జనం చేస్తుంటారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ వ్యూ కేబుల్ బ్రిడ్జ్ది. అండ్ ఇది బ్యాక్ గేట్, సెకండ్ గేట్ అనమాట యాక్చువల్లీ. ఇది బోటింగ్. అండ్ యాక్చువల్లీ రైట్ కేబుల్ బ్రిడ్జ్ కింద వచ్చాము. చూడండి ఎలా ఉంది. ఇక్కడ నుంచి సైక్లింగ్ ట్రాక్, కానీ ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది. ఒక పక్కన లేక్, ఒక పక్కన కొండలు, దాంతోపాటు చెట్లు. అసలు ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అసలు వాక్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. ఇది ట్రెక్కింగ్ కోసము.
ఇక్కడి నుంచి వెళ్తే పైన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వస్తుంది, కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళాలన్నమాట, కానీ చాలా బాగుంటుంది. మొత్తం రాకీ రాకీ ఉంటుంది. ఎక్సలెంట్ ప్లేస్. ఇక్కడ చూడండి, ఒక పక్కన లేక్ అండ్ ఇటు సైడ్ కొండలు. సూపర్ ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్. కాకపోతే ఓన్లీ ఒక ప్రాబ్లం, వాటర్ స్మెల్ బాగుండదు. కొన్నిసార్లు కొంచెం డిస్గస్టింగ్గా ఉంటుంది, కానీ అది సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు ఇక్కడ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. అక్కడక్కడ ఇలా డిస్టెన్స్ చెప్తారు. అండ్ సిట్టింగ్ ప్లేసెస్ ఇలాంటివి చాలా ఇచ్చారు. సిట్టింగ్ ప్లేసెస్ ఇది కూడా ఒక క్లబ్ అవడానికి ఒక ఏరియా. గ్రూప్ వెళ్తే ఏమన్నా ఈవెంట్ అలా ప్లాన్ చేయొచ్చు. అంటే చాలా చోట్ల డూ నాట్ స్విమ్ అని బోర్డు కనిపిస్తుంది, కానీ ఇంత స్మెల్ ఉన్న వాటర్ కూడా స్విమ్ చేస్తుంటే చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ కవర్ అయింది. సో ఇక్కడ నేను 5,000 స్టెప్స్ అయ్యాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. చూసారు కదా సిట్టింగ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయో. అండ్ ట్రీస్ కూడా చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఇవి. యాక్చువల్లీ ఫారెస్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి మంచిగా. ఇంకో సిట్టింగ్ ఏరియా, బోగన్విల్లా ట్రీ చూడండి. అండ్ రాక్స్, చాలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి డిఫరెంట్గా. అండ్ ఇది యోగా ఏరియా. చాలా పీస్ఫుల్గా ఉంది ఇది. కొంచెం మంది యోగాస్ చేస్తున్నారు. ఈ ట్రీ చూడండి ఎంత పెద్దగా ఉంది. చాలా పెద్ద ఉంది ట్రీ, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది నూడల్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. అండ్ రెస్టింగ్ ప్లేస్గా కూడా ఉండొచ్చు. మనం ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కేబుల్ బ్రిడ్జ్ వచ్చాము. చూడండి ఇక్కడ రోడ్ కనిపిస్తుంది. అది నార్వుడ్ మాల్ దూరం కనిపించేది. సో ఒక్క రౌండ్ అయింది, ఇక్కడికి కరెక్ట్గా ఒక రౌండ్ అయింది. అండ్ ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. కొంచెం దూరం నడిస్తే మెయిన్ గేట్ వచ్చేస్తుంది, అలా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కరెక్ట్గా 7,500 స్టెప్స్ అయ్యాయి. నేను ఇంకో రివర్స్లో వస్తున్నాను. ఇక్కడ బోగన్విల్లా ట్రీ చూడండి ఎంత ఇదిగా ఫ్లవరింగ్ ఇచ్చింది. సో నేను 2 రౌండ్స్ వేస్తున్నాను. సో 15,000 స్టెప్స్ అయ్యాయి ఫైనలీ. స్టే హెల్దీ, స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ.